భారతీయ సంప్రదాయంలో భాగమై ధగధగా మెరిసే లోహం బంగారం. సామాజిక ఆర్థిక హోదాకు చిహ్నమిది. పసిడి మంచి మదుపు సాధనం కూడా. ఆది నుంచి ఖరీదైన వస్తువుగాను గుర్తింపు పొందింది బంగారం. కానీ దీని ధరలే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరలోని వ్యత్యాసం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్న ఉన్న ధర ఈ రోజు ధర రేపు లేక బంగారం అందని ద్రాక్షగా మారిపోతోంది. సరిగ్గా నెల క్రితం 78,000 రూపాయలు ఉన్న 10 గ్రాముల పసిడి ధర 8,000 పెరిగి ఏకంగా 86,000 రూపాయల వరకు చేరింది. మున్ముందు మరింత పెరిగేందుకు కూడా సిద్ధమవుతోంది. మరెందుకిలా? ధరల పెరుగుదలకు కారణమేంటి? బంగారం ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావం ఎంత? రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా ఎంతవరకు పెరగవచ్చు? లేదా పసిడి ధరలకు పగ్గాలు పడే అవకాశం ఉందా? బంగారం ఏ శుభకార్యానికైనా మొదటగా గుర్తొచ్చే విలువైన వస్తువు. మహిళల అందాలను పెంచేవి కూడా బంగారు ఆభరణాలే. భారతీయ సంప్రదాయంలో వరుడికి ఇచ్చే కానుకల్లో ఈ విలువైన లోహానిది కూడా కీలక పాత్రే. దీనికి తోడు చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. అంతేనా, పసిడి పేరు మీద నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల ఆర్థిక వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. జనజీవనంలో ఇంతటి ప్రాశస్త్యం కలిగిన బంగారం క్రమంగా తన విలువను పెంచుకుంటూ సామాన్యులకు దూరమవుతుంది. పెరుగుతున్న బంగారం ధరలు చూస్తే ఇదే అవగతమవుతుంది. అంతర్జాతీయ విపణి ఆధారంగా పెరిగే బంగారం ధరలు దేశ ప్రజలకు ఓ రకంగా చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఏప్రిల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,800 రూపాయలుగా ఉండేది. కాని అదిప్పుడు 86,000కి చేరి కాస్త తగ్గింది. 20 ఏళ్లలో ఇంతలా పెరిగిన ధరలు ఆల్ టైం రికార్డు నమోదు చేశాయి. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర తొలిసారిగా 86,000ను తాకింది. అంతర్జాతీయంగా ఔన్సు అంటే 31.10 గ్రాముల ధర $2,829.57 చేరడం ఇందుకు నేపథ్యం. అయితే తదుపరి కొంత లాభాల స్వీకరణతో ఔన్సు బంగారం ధర $2,820 దిగొచ్చింది. దీంతో హైదరాబాద్ బులియన్ విపణిలో మంగళవారం 85,670 వద్ద ట్రేడ్ అయింది. ఇది కూడా ఇప్పటివరకు బంగారానికి గరిష్ట స్థాయి. జనవరి 30న తొలిసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 84,000కు, మరుసటి రోజు 85,000ను తాకగా సోమవారం 86,000కు చేరడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. 22 క్యారెట్ల బంగారం ధర 78,000 పైకి చేరింది. ఇటీవల బంగారం ధరల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలు పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి 1న 78,000 ఉన్న 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర జనవరి 9 నాటికి 79,000కు పెరిగింది. అదే జనవరి 13 నాటికి 80,000 రూపాయలకు, జనవరి 17 వరకు 81,000కు పెరిగింది. 5 రోజుల తర్వాత అంటే జనవరి 22 నాటికి తులం బంగారం 82,000 రూపాయలకు నమోదైంది. తర్వాత జనవరి 28న 1,000 రూపాయలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనంతరం తిరిగి 2 రోజులకే 83,000కు చేరింది. ఆ తర్వాత ఒక్క రోజులోనే 1,300 పెరిగి 84,300కు పెరిగింది. ఇక ఫిబ్రవరి 4న 85,880 వరకు ట్రేడ్ అయింది. ఇలా పడుతూ లేస్తూ ఇప్పుడు 86,000కు వచ్చేసింది. ప్రస్తుతం మన భారతదేశంలో బంగారు దిగుబడి చూసుకున్నట్టయితే 900 నుంచి 1,000 టన్నుల వరకు ఉంది. ఇది మన భారతదేశం ముఖ్యంగా ఆడవారి యొక్క సెంటిమెంట్. ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా, ఏ మంచి పని చేసినా వాళ్ళు బంగారం కొనడంతో స్టార్ట్ చేస్తారు. మన ప్రతి ఒక్క వాళ్ళు వేసుకునే ఆభరణాలు బంగారం ఆభరణాలే వాడాలని వాళ్ళు ఒక హోదాగా భావిస్తారు, అదొక గౌరవంగా భావిస్తారు. కాబట్టి బంగారం యొక్క డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇది కూడా ఒక ప్రధాన కారకంగా చెప్పవచ్చు మనం. మరి బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి అంటే, బంగారం ధరలను అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి.
కానీ ప్రస్తుతం ధరలు ఇంతలా పెరగడానికి మాత్రం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని విశ్లేషకులు చెబుతున్న మాట. కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై టారిఫ్లు ప్రకటించిన ట్రంప్ తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు. అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించగా చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో సోమవారం అమెరికా సహా ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే పసిడిపైకి పెట్టుబడులు మళ్లడంతో అంతర్జాతీయ విపణిలో పుత్తడి ధర కొండెక్కింది. భారతీయ మార్కెట్లోనూ బంగారం ధర ఆల్ టైం రికార్డుగా నమోదవుతుంది. డాలర్ విలువ 87.11కి చేరినందున దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరింత అధికంగా కనబడుతోంది. ట్రంప్ గెలిచిన రోజు మటుకు ఆ 2 రోజులు దాదాపు ఒక 400 రూపాయలు ఒక గ్రాముకు తగ్గడం జరిగింది. ఆ ఉద్దేశంతో చాలా మంది కస్టమర్స్ గాని వ్యాపారవేత్తలు గాని జనవరిలో అతను పదవి ప్రమాణం చేస్తే ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది భావించారు. కానీ మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం రేటు తగ్గదు అని. కారణం భౌగోళికంగా చాలా ప్లేసెస్లో యుద్ధ వాతావరణం జరుగుతోంది. దీని కారణం వచ్చేసి బజార్లో అనిశ్చిత పరిస్థితి ఉండడం వల్లనే అందరు సేఫ్ సైడ్గా తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అంతా షేర్లలో కాకుండా ఇంకొకటి దాంట్లో కాకుండా కేవలం బంగారంలో అందరూ మార్చుకుంటారు. ఉద్యోగస్తులు అయితే కానీ వ్యాపారస్తులు అయితే కానీ ఎవరైనా సరే వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బును బ్యాంకుల్లో వేరే వాళ్ళ దాంట్లో కాకుండా బంగారం రూపంలో నిల్వ చేసుకుంటారు. భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు. కానీ ప్రస్తుతం బంగారం ధర పైపైకి దూసుకెడుతుంది. బంగారం ధరలు మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలు గుర్తు తెచ్చుకుంటున్నారు బంగారం ప్రియులు. పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని చర్చిస్తున్నారు. ఆ ధరల క్రమం పరిశీలిస్తే 1930లో 18 రూపాయలు, 1940లో 36 రూపాయలు, 1950లో 99 రూపాయలు, 1960లో 111 రూపాయలు, 1970లో 184 రూపాయలు, 1980లో 1330 రూపాయలు ఉండగా 2010లో 18,500 రూపాయలు, 2020లో 48,600కు చేరుకుంది. బంగారమే కాదు, వెండి సైతం అమాంతం పెరిగిపోతోంది. ఇది కూడా బంగారం రేట్లు పెరిగిన ప్రతిసారీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అంతర్జాతీయంగా జరిగే ఆర్థిక ప్రభావాల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి అత్యంత ప్రధానంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో జరిగే మార్పు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో డాలర్ విలువ పెరగడం, దాంతో కంపేర్ చేసుకుంటే భారత రూపాయి విలువ పడిపోవడంతో భారతదేశంలో బంగారం విలువలు పెరగడానికి ప్రధానంగా కారణం. మొన్న ట్రంప్ వచ్చాక చూతా డాలర్ తగ్గుద్ది అనుకున్నాం, కానీ డాలర్ పెరగడం వల్ల బంగారం ధర బాగా పెరుగుతుంది. ఇంకా పెరిగే అవకాశం చూస్తున్నది. $82 ఉన్న బాపత్తి $87 అయ్యేటట్టున్నది. కాబట్టి బంగారం ధర ఇప్పుడైతే మార్కెట్ లోపల 85,500 రూపాయలు అమ్ముతున్నాం. భవిష్యత్తు లోపల 87,000, 90,000 కావచ్చు. మాకున్న అనాలిసిస్ ప్రకారం 85,000, 95,000 వరకు రావచ్చు అనేది ఆలోచన ఉంది బంగారంగా. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. సాధారణంగా భారత్లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు 50% పెళ్లిళ్ల నుంచే వస్తుంది. దీంతో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు. ఉదాహరణకు 10 గ్రాముల కొనుగోలు చేయాలనుకునేవారు 5 గ్రాములతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లు ఉన్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్వర్ణాభరణాల డిమాండ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం ఇంకా పెరగడానికే ఛాన్సెస్ ఉన్నాయి. మరి బాంబే వాళ్ళు చెప్పటం త్వరలోనే 9,000 కూడా రీచ్ అవుతుంది అని చెబుతూ ఉన్నారు. అయితే మాలాంటి వ్యాపారస్తులు ఎందుకు పెరుగుద్ది అనుకుంటానే ఉన్నాం మేము. కానీ మేము ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా పెరిగింది. ఇట్లా పెరగతే పోతుంటే వ్యాపారం కూడా చాలా తక్కువగా నడుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరు ఫోన్ చేసినా 10% నుంచి 15% బిజినెస్
చెప్తున్నారు. ఇట్లా ఉంటే బంగారు వ్యాపారస్తులు అందరికి కూడా ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ధర పెరిగింది కదా, మీ అందరికి లాభాలు వస్తాయి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఈ బంగారం మేము అమ్ముతేనే కదా లాభాలు వచ్చేది. మా దగ్గర నిల్వ ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉంది. అలాగే ఇప్పుడు మనకు వచ్చింది కూడా పెళ్లిళ్ళ సీజన్. గత ఈ 5 నెలల కాలం చూసుకున్నట్లయితే విపరీతంగా బంగారం ధర పెరిగింది. దీనికి కారణం ఏంటంటే దేశీయ పరిస్థితుల కంటే ఎక్కువగా కూడా అంతర్జాతీయంగా వచ్చినటువంటి మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపెట్టాయి. ఒకటి ఇరాన్, ఇరాక్ వాటి మధ్య జరిగినటువంటి యుద్ధాలు కానివ్వండి, రష్యా యుద్ధం చేయడం కానివ్వండి, అమెరికా తీసుకున్నటువంటి కొన్ని ఆర్థికమైనటువంటి నిర్ణయాలు, అమెరికా ప్రెసిడెంట్ మారడము, వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడానికి కారణమైందండి. ఇంతలా బంగారం ధరలు పెరిగిపోతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసేవారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది. కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్లపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు.